నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చారకొండ వెంకటేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఏదైతే చూసుకుంటే ప్రధానంగా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా బీజేపీ పార్టీ నుండి కూడా. కాంగ్రెస్ పార్టీ 1000 కోట్ల కుంభకోణం చేసింది ధాన్యం కొనుగోలు విషయంలో, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని చెప్పి ప్రధానంగా వాళ్ళు చెప్తున్న విషయం. సో ఏంది మరి నిజాలేంది? నిజంగా కాంగ్రెస్ పార్టీ నిజంగా 1000 కోట్ల కుంభకోణం చేసిందా? ఇప్పుడు ఎవరైతే మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఆ కన్సర్న్కు సంబంధించినటువంటి మినిస్టర్ గారు అవినీతి చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి ఆ యొక్క డిపార్ట్మెంట్ పైన అవగాహన ఉంటే రండి, మరి విచారణకు మీరు వస్తే కూర్చుంటే మాట్లాడతామని చెప్పినాము. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కదా. మాట్లాడితే వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు. అయితే మేము ఏమంటున్నామంటే, ప్రతిపక్షాలు అనేవాళ్ళు ఈరోజు బీజేపీ అయినా కావచ్చు, బీఆర్ఎస్, వాళ్ళు రెండు ఒకటే. వాళ్ళు చీకట్లో రహస్య ఒప్పందం చేసుకొని మళ్ళీ ఉదయము బయటకు వచ్చి మాట్లాడుకుంటారు, రాత్రి మాట్లాడుకుంటారు కూర్చొని, మళ్ళీ బయటకు వేరువేరుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. రైతుల విషయంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతతో ఉన్నారు. ఎక్కడ కూడా ఎట్లాంటి అన్యాయం రైతులకు జరగకుండా రైతులను కాపాడుకునే పరిస్థితిని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రైతుల విషయంలో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక ఉంది. అసలు యాసంగికి సంబంధించి కావచ్చు, లేకపోతే రైతులకు సంబంధించినటువంటి అంటే రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావచ్చు, బోనస్ కావచ్చు, అదేవిధంగా సన్న వడ్లకు కానీ దేనికైనా కూడా, సన్నలకు కానీ లేదంటే దొడ్డు వడ్లకు సంబంధించినటువంటి దానికి కానీ దేనికైనా కూడా ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టత ఉన్నది వాళ్ళకి ఏం చేయాలనేది. వీళ్ళు చిల్లర పల్లర మాటలు మాట్లాడి ప్రజల ముందు అబాస్పాలు కావడమే తప్ప దాంట్లో ఎట్లాంటి వాదన వాళ్ళకు సరైనటువంటి వాదన కాదని మేము భావిస్తా ఉన్నాం. కానీ ఇంకోటి చూసుకుంటే ఏదైతే మీరు చెప్పినట్టు 500 బోనస్ విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమో వడ్లకు 500 బోనస్ అంటే ప్రతి వడ్లకు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఓన్లీ సన్న వడ్లతోనే స్టార్ట్ చేస్తామని చెప్పేసి అంటుంది. ప్రజలకు మాట తప్పి మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అటు బీఆర్ఎస్ నుండి కేటీఆర్ గారు కానీ బీజేపీ నుండి కూడా పదే చెప్తున్నారు. ఏంది మరి నిజంగా ఎందుకు ఇట్లా సన్న వడ్లకే ఇస్తా అని చెప్పడంలో రీజన్ ఏంటంటే, సన్న వడ్లకే మేము బోనస్ ఇస్తామని చెప్పలేదు. అంటే రైతులను బలోపేతం చేయడం కోసము, రైతులకు అంటే ఇప్పుడు సన్నాలు వేయడం వల్ల రైతులకు ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి సన్నాలను ఎక్కువగా ప్రోత్సహించడం అనుకోవచ్చు కదా. అదేవిధంగా అంటే పండించినటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఇస్తారు బోనస్ అనేది కామన్. అంటే మేము మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రతి ఒక్కరికి ఇస్తాం. అంటే సన్నాలనే ప్రత్యేకంగా ఎందుకు చెప్పడం జరిగిందంటే, రైతులకు కష్టపడేటువంటి రైతులకు ఏదో గిట్టుబాటు ధర కానీ లేదంటే బోనస్ కింద వచ్చేటువంటి డబ్బులన్నిటిని కూడా రైతు పండించినటువంటి పంటకు నిజంగా అంటే ఒక తృప్తినిచ్చేటట్టుగా మనము ప్రభుత్వం ప్రోత్సహించాలనే విషయంలో అట్లా జరిగింది తప్ప ఎక్కడ కూడా సన్నాలకే ఇస్తాము, దొడ్డు వాటికి ఇవ్వము అనేది లేదు కదా. కాబట్టి సన్నాలను ప్రోత్సహించాలనే ఉద్దేశము ప్రభుత్వానికి ఉంది. రైతులను బలోపేతం చేయాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం పోతుంది. నేను ఇంతకుముందు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టతతో ఉన్నారు రైతుల విషయంలో. ఈ రైతులకే రైతు ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతు ప్రభుత్వము, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్లకు సాయం చేసేటువంటి ప్రభుత్వము. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని ప్రకటించారు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ విధానాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, అదేవిధంగా ఈ ప్రజల పట్ల ఉన్నటువంటి ఇదొక దృష్టి ఏదైతే ఉందో, మేము ముందు పోతున్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో ప్రతిపక్షాలకు నచ్చట్లేదు అంతే. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడితే చూడాలనుకుంటారు వాళ్ళు, మేము ప్రజలు బాగుపడాలని మేము కోరుకుంటాం. వాళ్ళకు మాకు తేడాది. కానీ ఇంకోటి రుణమాఫీ విషయంలో చూసుకున్నా కూడా డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఆగస్టు వరకు పొడిగించింది? అంటే కారణాలు ఏంటి అసలు? ఒకవేళ రుణమాఫీ కనుక చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం తప్పదంటూ అటు బీజేపీ నుండి నాయకులు, ఇటు బీఆర్ఎస్ నుండి కూడా పదే చెప్తున్నారు. ఏంది మరి ఒకరు నిజంగా ఈ ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే ఏంది పరిస్థితి కాంగ్రెస్? మీరు చూడండి, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఈ గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ ఏదైతే ఉందో, అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఎక్కడ చూసినా కూడా అవినీతే జరిగింది. ఇప్పుడు ప్రజల ముందు పెట్టడం జరిగింది. అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి కానీ అక్రమాలు కానీ వాళ్ళకు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో చూసినా మొత్తం అవినీతే. కాబట్టి ఆ అవినీతిని బయట పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వం ముందుకు పోయి అంటే మళ్ళీ
ఈ తెలంగాణలో ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచన తప్ప గత ప్రభుత్వము చేసినటువంటి వాటిని అంటే మనము పూడ్చుకోవడానికి ఎంతో కష్టపడుతుంది ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, అప్పుల కుప్పగా అంటే 7,000 కోట్ల అప్పులు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఈ గత ప్రభుత్వము మనం ఎట్లా దీన్ని పూడ్చుకోవాలనే ఆలోచన తప్ప ఇక మీకు తెలుసు అంటే ప్రభుత్వం మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నాం. 5 మాకు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో అంటే రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకు, రైతులకు అందరికీ న్యాయం చేసేటువంటి ప్రయత్నంగానే ముందుకు పోతుంది తప్ప ఈరోజు రైతులకు ప్రత్యేకంగా ఇంతకుముందు చెప్పినట్లు రైతులకు ప్రత్యేకంగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున వాళ్ళ సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. అందువల్ల రుణమాఫీ విషయంలో కానీ ఇక లేకపోతే అంటే రైతు భరోసాకు సంబంధించిన విషయంలో రైతు భరోసా చూడండి, అందరికీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు వాళ్ళకి అంత రైతు భరోసా కింద రైతు బంధు ఇచ్చేసినాం, అంతా అయిపోయింది. కాబట్టి ఈరోజు రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 15 లోపు ఇస్తామని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు మాట తప్పని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అంటేనే ఒక నమ్మకం, ఒక భరోసా. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఇచ్చే తీరుతాడనే విషయం ప్రజలకు తెలుసు. ప్రతిపక్షాలు మాట్లాడిన దాంట్లో అర్థం లేదని చెప్తాం మనం. ఇంకోటి ఏదైతే నిన్న జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో చూసుకున్నా కూడా ప్రధానంగా మీ పార్టీ ఏదైతే తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు కదా, సో అతని మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది కేటీఆర్ గారు. ఇది మా అభ్యర్థి బిట్స్ పిలాని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పల్లి బటాని బ్లాక్ మెయిలర్ అంటూ విమర్శలు చేస్తున్నారు. సో ఏంది మరి దానికి ఏం చెప్పదలుచుకున్నారు కేటీఆర్? ఇప్పుడు జర్నలిస్టు తీన్మార్ మల్లన్న, జర్నలిస్ట్ అంటే తెలుసు మీకు, అంటే జర్నలిస్ట్ను అవమానపరిచినట్టు, అంటే చదువుకున్నటువంటి వాడే జర్నలిస్ట్ అవుతాడు. అదే చెప్తున్నా కదా, అదే కదా. అంటే ఇప్పుడు కేయూలో చదివిన వాళ్ళు, ఓయూలో చదివిన వాళ్ళు, విద్యావంతులంతా కూడా పల్లి బఠానీలు. అంటే మరి నువ్వు ఎక్కడ చదువుకున్నావు, నువ్వు ఎక్కడ పోయినావు, ఏం చేసినావు అందరికి తెలుసు. ఇక్కడ నుంచి అమెరికా పోయి అమెరికాలో ఏం చేసినావో తెలుసు అందరికీ. అంటే బాత్రూంలో అడిగినామని చెప్పేసి అంటున్నారు ప్రజలే. కాబట్టి ఈరోజు మా అభ్యర్థి ఎమ్మెల్సీకి సంబంధించిన తీన్మార్ మల్లన్న మంచి గ్రాడ్యుయేటు, అతనికి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల గౌరవం, మర్యాద, అంటే తప్పు చేసినటువంటి వాడిని ప్రశ్నించే గొంతుక. కాబట్టి మేము ప్రశ్నించే గొంతులను కాపాడుకుంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రశ్నించే గొంతుక. మీకు తెలుసు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడిండో, కేసులు పెట్టుకున్నాడు, జైలుకు పోయిండు. తీర్మాన మల్లన్నను కూడా ఇబ్బంది పెట్టి జైలుకు పంపించారు కదా. అంటే మీకు వ్యతిరేకంగా కొట్లాడి ప్రశ్నిస్తే, మీ అవినీతిని ప్రశ్నిస్తే పల్లి బఠానీలు అవుతారు, మీ అవినీతిలో భాగస్వామ్యం అయితే బిడ్స్ పిలానీలు అవుతారు. అంటే ఇంకా మరి బిడ్స్ పిలానీలో చదివిన వాళ్ళు మాత్రమే ఆయనకు ఓట్లు వేయాలి, మరి ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు ఓట్లు వేయాలి చెప్పండి? అంటే ఈ తెలంగాణ సమాజంలో కానీ భారతదేశంలో కానీ అందరూ ఉంటారు. అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోని వాళ్ళు ఉన్నారు, అందరిని గౌరవించాలి కదా. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్, అంటే బీటెక్ చదివిన వాళ్ళు ఉంటారు, ఎంబీఏ చదివిన వాళ్ళు ఉంటారు, పీజీ చదివిన వాళ్ళు ఉంటారు, అడ్వకేట్లు ఉంటారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. వీళ్ళందరూ మరి అంటే బిడ్స్ పిల్లల చదివితేనే ఓట్లు వేయాలన్నా? అందరు బిడ్స్ పిల్లల నుంచి రావాలన్నా? కాబట్టి ఇదంతా కేటీఆర్ గారు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి మా అభ్యర్థి ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక విజ్ఞాన గని. కాబట్టి ఈ గనిని ఈరోజు కాపాడుకుంటారు. అట్లాంటి వ్యక్తిని మేము ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టినాం. మీరు అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎట్లాంటి అభ్యర్థులు నిలబెట్టారో సమాజానికి తెలుసు. కాబట్టి ఏదో 4 మాటలు మాట్లాడినంత మాత్రాన, లేకపోతే డబ్బులు ఉన్నంత మాత్రాన గొప్పవాళ్ళు గారు. గొప్పవాళ్ళు ఎవరైతారు? ప్రజల పక్షాన నుండి పోరాటం చేసిన వాళ్ళు, ప్రజలకు పనిచేసే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి తీర్మానం వలన ప్రశ్నించే గొంతుక, ప్రజల కోసం పనిచేసే గొంతుక, రేపు గ్రాడ్యుయేట్స్ కోసం వాళ్ళ యొక్క సమస్యల మీద మాట్లాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించేటువంటి ఒక మంచి మనిషి. కాబట్టి అట్లాంటి వ్యక్తి పైన ఆరోపణలు చేస్తే అవి తిరిగి వచ్చి మీకే తాకుతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.